వాసుదేవ్ అండి. ఎకిరాల కులాంబోధి విదుమానందరూపిణం అనంతార్య తనూజాతం కృష్ణం వందే జగద్గురుం. అందరిలో ఉన్నటువంటి మాస్టర్ గారికి నమస్కరిస్తూ, కొంచెం టెన్షన్గా ఉంది. మైక్ పట్టుకొని నేనైనా మాట్లాడించేది ఆయనే కదా అని నమ్మకంతో సంపూర్ణంగా ఆయనకే శరణ చెందుతూ, మాస్టర్ సివివి నమస్కారం. ఓకే, యాజ్ యూజువల్గా ఎప్పుడు అనుకున్నట్టే ఈరోజు ఈవినింగ్ స్పీచ్ ఎన్నో చెప్దాం అనుకుంటాం. ఫస్ట్ నుంచి మార్నింగ్ నుంచి అందరు స్పీచ్లు చూస్తూ ఉండంటే అందరూ చెప్పేస్తూ ఉంటారు ఆ పాయింట్లన్నీ. సరే, ఆయన గురించి అంతని చెప్పినా తరగదు కదా, సో మిగతాది కూడా ఆయనే చెప్పించుకుంటారని నమ్ముతున్నాను. ఓకే, లాస్ట్ టైం నేను చెప్పింది అంటే తాతగారు ఆరాధన రోజున మాట్లాడుకున్నాము. ఆ రోజు చూసే ఉంటారు ఆ వీడియో కానీ, ఆ రోజు చెప్పింది కానీ. ఆ రోజు తాతగారు ఆరాధన రోజున మనం మరణాన్ని ఎలా జయించారు, మృత్యుంజయ తత్వం అంటే ఏంటి అనేది మాట్లాడుకున్నాము. దాంట్లో తాతగారి దగ్గర ఒక పవర్ఫుల్ వెపన్ ఉందని మాట్లాడుకున్నామండి మనం. ఏంటి అది ఎవరికన్నా గుర్తుందండి? తాతగారి దగ్గర ఒక అతిపెద్ద పవర్ఫుల్ వెపన్ ఉందనుకున్నాం మనం. అదేంటంటే ప్రేమ, ఇన్ఫనైట్ లవ్. ఆ ఇన్ఫనైట్ లవ్ అనేది ఆయన గురువు గారిని కలిసినప్పటి నుంచి ఒక ఇండివిజువల్ లెవెల్ నుంచి యూనివర్సల్ లెవెల్ వరకు ఎలా రీచ్ అయింది అనేది మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం ఆ రోజు. అలాగే ఈరోజు గురు దర్శనం కదండి. సో అందరికీ పరిచయమే గురు దర్శనం అంటే ఏంటనేది. బట్ నాకు తోచింది, ఆయన ఏం చెప్పించాలనుకున్నది దాన్ని ఒకసారి ఆలోచిస్తూ మీ ముందు చెప్దాం అనుకుంటున్నాను, ఇంకొంచెం అర్థం చేసుకునేటట్టు దీన్ని. గురు దర్శనం ఇది చెప్పే ముందు నేను హిస్టరీ చదువుకునే రోజుల్లో ఒకసారి వెనక్కి వెళ్తా. ఎందుకంటే నేను నా లైఫ్తోనే లింక్ చేసుకుంటా. తాతగారి స్టోరీ కానీ, మాస్టర్ గారి స్టోరీస్ కానీ ఏమైనా సరే స్వానుభవం అన్నట్టు మన లైఫ్లో మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. మాస్టర్స్ చెప్పినవన్నీ కూడా వాళ్ళు ఏదో సరదాగా చెప్పినవి కాదు, ఇవన్నీ కూడా దే హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్. వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు, వాళ్ళు అనుభవం చెందారు, అలాగే మనతో కూడా అవన్నీ అనుభవింప చేస్తారు అని నాకు సంపూర్ణమైన నమ్మకం ఉందండి. ఇది నాకు ఒక్కడికే కాదు, ఇక్కడ మీలో ఉన్న అందరికీ కూడా ఇది తెలిసిందే ఇది. సో నేను హిస్టరీ చదువుకున్న రోజుల్లో, నేర్చుకుంటున్న రోజులు అని చెప్పాలి. అప్పుడు మన వేదాస్లో ద్విజుడు అని అంటారండి. ద్విజుడు మీకు తెలిసే ఉంటుంది. ద్విజుడు అంటే 2 సార్లు జన్మించేవాడు అంట. ఒక మనిషి ఎన్నిసార్లు పుడతాడండి మనకు తెలిసి? ఒకసారే కదా. కానీ వేదం ఏం చెప్తుందంటే 2 సార్లు పుడుతున్నాడంట. ఎలా అంటే మా హిస్టరీ ప్రొఫెసర్ ఆయన చెప్పింది ఏంటంటే, వేదంలో అలా రాసి ఉంది కాబట్టి నమ్మాలంతే. ఆ వేదాలు అనేవి సోకాల్డ్ అప్పర్ కాస్ట్ అని వాళ్ళు ఇచ్చారు కాబట్టి, వాళ్ళకి గాడ్ ఇచ్చారు కాబట్టి అదే అథెంటిసిటీ అని చెప్పి మనం కూడా అదే నమ్మాలి అన్నారు. సరే, అది కూడా ఓన్లీ కొన్ని క్లాసెస్ వరకే, అప్పర్ క్లాసెస్ ఎవరున్నాయి వాళ్ళ వరకే అవి ద్విజుడు అనే కాన్సెప్ట్ అప్లికేబుల్ అని చెప్పారండి నాకైతే. ఆహా, బాగుంది. సరే, ఇది విన్నప్పుడు చాలా ఫన్నీగా అనిపించింది. అసలు ఏంటి 2 సార్లు ఎలా పుడతాడు మనిషి? ఒకసారిగా పుట్టేది, మనందరికీ తెలిసింది. ఈ 2 సార్లు పుట్టడం ఏంటి అంటే, దే ఆర్ అట్రిబ్యూటింగ్ సమ్ స్టేటస్ టు దేర్ క్లాసెస్ అని నేను తెలుసుకున్నా. ఆయన చెప్పే విధానంలో నాకు అది అర్థమైంది. ఎందుకు వాళ్ళు చెప్పేది అంతా కరెక్ట్ అని నమ్మడానికి. వాళ్ళు చెప్పింది ఏదైనా చేయొచ్చు సొసైటీలో ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ కాబట్టి. సో వాళ్ళు హయ్యర్ క్లాస్ అని ప్రూవ్ చేసుకోవడానికి మనిషి 2 సార్లు పుడతాడంట. ఫస్ట్ ఫిజికల్ బర్త్ అని చెప్పారు. ఇంకోసారి ఏం చెప్పారంటే ఉపనయనం జరిగే సెరమనీ. ఉపనయనం సెరమనీ అంటారు కదా మరి. ఉపనయనం అంటే మనకి గాయత్రి ఉపదేశం జరిగి ఒక గురువు దగ్గర విద్యాభ్యాసం పంపించడానికి జరిగినప్పుడు ఆ సెరమనీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళని ద్విజులు అంటారంటండి. సో నాకు అక్కడి వరకు తెలిసింది. ఓకే, వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళే చెప్పుకున్నారు,
దానికి వాళ్ళే అథెంటిసిటీ ఇచ్చుకున్నారనిపించింది నాకైతే ఇది. సరే. సో, ఆ టైంలో నాకు హిస్టరీ అంతా కూడా చదివినప్పుడు మొత్తం ఐ వాజ్ బ్రెయిన్ వాష్డ్. ఓకే. సొసైటీలో ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దే ఆర్ రూలింగ్ ద పీపుల్. దానికి అథెంటిసిటీ వేదాస్ అనే వాటిని యూజ్ చేసుకుంటున్నారు అనుకున్నా. నేను కూడా వెరీ క్రిటికల్ అయిపోయాను టు వేదిక్ సిస్టమ్ వీటికి. అండ్ అలాగే ఈ వేదిక్ టెక్స్ట్ గురించి, బ్రాహ్మణికల్ సిస్టమ్స్ గురించి మొత్తం వాళ్ళంతా సొసైటీని ఎక్స్‌ప్లాయిట్ చేశారు. క్లియర్‌గా కనబడుతుంది అది కూడా. ఆఫ్‌కోర్స్ దాన్ని కొట్టి పారేయలేము. కొన్ని సందర్భాల్లో ఫర్ దేర్ సెల్ఫిష్‌నెస్ దే హావ్ ఎక్స్‌ప్లాయిటెడ్ దర్ సొసైటీ అనేది. ఈవెన్ స్టిల్ ఇట్ ఈస్ ట్రూ. బట్ దేర్ ఈస్ హయ్యర్ సెన్స్. దానికి వెనకాల చాలా అర్థం ఉందన్నమాట. ఇప్పుడు ఈ ట్వైస్ బార్న్, ఈ ద్విజ అనే కాన్సెప్ట్ అంటే ఏంటనేది గురువుగారు నాకు ఎలా బోధించారు అన్నదాన్ని నేను చెప్పబోతున్నా. ఓకే. ఇప్పుడు గురువుగారు అసలా గురు దర్శనం అనే దాన్ని ఆయన పుట్టినరోజు అని సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారండి. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో, అది ఎలాగని అప్పుడు నాకు అర్థమైందనమాట. ఎలా అంటే నిజంగా మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓకేనా, ఎవరైతే మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం గురువు దగ్గరికి వెళ్ళడం ఉండదండి. గురువే మనల్ని పిలిచినప్పుడు అని చెప్పుకోవాలి ఇది. ఎందుకంటే మనందరి లైఫ్లో కూడా గురువుని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకుంటున్నాం. అఫ్కోర్స్ అంటే మీరు కాకపోవచ్చు, స్టార్టింగ్ లెవెల్లో అనుకుంటాం. సోకాల్ ఇప్పుడు స్పిరిచువల్ లైఫ్లో ఇప్పుడున్న యూత్ కూడా మా గురువు ఈయనే మా గురువు అని అనుకుని మాట్లాడుతున్నారు. నేను రియాలిటీ మాట్లాడుతున్నా. ఐఎమ్ హియర్ టు స్పీక్ టు ద ఎస్పెషల్లీ యూత్ హూ ఆర్ ఇన్ ఫాల్స్ సెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. సో వాళ్ళని అడ్రస్ చేస్తూ కూడా చెప్పాలనిపించింది, చెప్తున్నాను ఇదంతే. ఓకేనా. ఎవరిని కించపరచడానికి కాదు, ఇందులో రియాలిటీ నేను మాట్లాడుతున్నా. ఓకే. ఇప్పుడు తాతగారు గురువు గారి దగ్గరికి వెళ్ళారు. అది అఫ్కోర్స్ గురువు గారు పిలువబట్టారు కాబట్టి తాతగారు అక్కడికి వెళ్ళారండి. సో అది గురు దర్శనం జరిగింది ఆ రోజు. ఆ రోజు నుంచి నాకు వ్యాధి అంతా పోయింది, నేను సంపూర్ణంగా ఆరోగ్యవంతుడిని అయ్యాను అన్నారు. ఇది సెకండ్ బర్త్. అసలైన ద్విజ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇదండి. మన అందరి లైఫ్లో కూడా మనం ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్ అండ్ ఎవ్రీవన్ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ లైఫ్. ఓకేనా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుట్టేస్తాము, అందరిలాగా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాము. ఎందుకు అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది తెలియకుండానే ఇన్ని సంవత్సరాలు గడిచిపోతాయండి. అఫ్కోర్స్ నా లైఫ్లో కూడా ఇలాగే జరిగింది. ఓకేనా. సో ఒకానొక టైంలో మనకి సఫరింగ్స్ ఉంటాయి, ఏదో ఒక సఫరింగ్. అమ్మగారు చెప్పినట్టు మార్నింగ్ వి గో ఆన్ డిజైర్స్ వెనకాల వెళ్తూ ఉంటాం, సరిపోవు, మళ్ళీ సఫరింగ్స్లో ఉంటాము, మళ్ళీ ఏదో ఒకటి అది తీరుతుంది, మళ్ళీ కొత్త డిజైర్ వస్తుంది, వెళ్తూ ఉంటాం. సో మనిషి అంతా కూడా మనం అన్నీ సాధించుకుంటూ పోతున్నాము అనుకుంటాడు, కానీ స్టిల్ హీఈస్ ఫీలింగ్ అన్హ్యాపీ. ఎక్కడో చోటవాడు అన్హ్యాపీనెస్తోనే ఉంటున్నాడు కదా. సో దీనికి అసలు ఇంకెక్కడుంది హ్యాపీనెస్ అని నిజంగా వాడికి కావాలి అనుకున్నప్పుడు హూ యామ్ అనే క్వశ్చన్ ఒకటి పుడుతుందండి ప్రతి ఒక్కడికి. ఖచ్చితంగా ఎవరో ఒకరి లైఫ్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఎందుకు పుట్టాను, అసలు నేను ఏం చేయాలి అన్న క్వశ్చన్ రియల్గా మనకి లోపల నుంచి వచ్చినప్పుడు మన లైఫ్లో ఏమవుతుందంటే ఒక రియల్ టీచర్, మాస్టర్ విల్ అట్రాక్ట్ అస్. ఓకే. అది సత్యం. సో ఆయన మనల్ని అట్రాక్ట్ చేసినప్పుడు వీడికి టైం వచ్చింది, వీడికి డెలివర్ చేయాలి అన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుందండి. సో ఇదే తాతగారి లైఫ్లో కూడా తాతగారు ప్రభాకర్ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో అది ఆ రోజుని గురుదర్శనం అని పిలిచారనమాట. సో దట్ ఈస్ ద రియల్ బర్త్ ఆఫ్ లైఫ్ అండి. సో దాన్ని సెకండ్ బర్త్ని దాన్నే రియల్ లైఫ్ అని చెప్పుకోవాలండి మనం. అప్పటి వరకు కూడా మనం ఉన్న ఇయర్స్ అన్నీ కూడా ఎందుకు స్పెండ్ చేస్తున్నామో మనకు తెలియదు, ఎందుకు ఇంత కష్టపడుతున్నామో తెలియదు, ఎందుకు జీవిస్తున్నామో మనం తెలియదు. కానీ ఎప్పుడైతే ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి 3 పాయింట్స్ ఉన్నాయండి. ఇప్పుడు గురు దర్శనం అన్నారు కదా. ఫస్ట్ గురువు అంటే మనం ఏంటో చెప్పుకోవాలి కొంచెం. ఏంటంటే ఇప్పటివరకు మనం గురువు అంటే ఒక వ్యక్తి, లేదంటే ఒక సో అండ్ సో గాడ్ నేమ్ పెట్టుకోవడమో ఏదన్నా అనుకోండి మీరు. కాకపోతే ఫర్ ద నేమ్ సేక్ ఒక గురువు అనే భగవంతుడే గురువు రూపంలో దిగి వచ్చాడని చెప్పారు అమ్మగారు కూడా మార్నింగ్ మీకు. సో అది అబ్సల్యూట్లీ ట్రూ అండి. సో ఏదైతే మనకి యూనివర్స్ మొత్తం నిండి ఉన్న అనంతమైన శక్తి చైతన్యం ఏదైతే ఉందో అది ఒక వ్యక్తి రూపంలో, మనకి అదృశ్య రూపంలో ఉన్నది ఒక వ్యక్తి రూపంలో దిగి వస్తేదాన్ని ఆయనే మనకు గురువు అండి. ఓకేనా. సో ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయనకి ఏం తెలిసింది, ఫస్ట్ ఈయన దగ్గర దర్శనం ఏం దర్శించారో చూద్దాం. దర్శనం జరిగింది అనుకుంటున్నాం కదా మనం. ఈయన ఏం దర్శించారు,
సో అందరిలో ఉన్నది ఒకటే ఫస్ట్ పాయింట్. అంటే నేను తెలుసుకున్నవి తాతగారి లైఫ్లోంచి నేను తెలుసుకున్నవి నన్ను రాసుకున్నవి చెప్తున్నా మీకు. సో అందరిలో ఉన్నది ఒక్కటే. ఏంటి ఆ ఒక్కటే? అందరిలో ఉన్నది ఆ ఒకటే వెలుగు అని తాతగారు దర్శించారండి గురువుగారి దగ్గర నుంచి. సో అది ఎలా సైంటిఫిక్గా మాట్లాడుకుందాం ట్రై చేద్దాం. నేను ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నా లైఫ్లో కూడా ఈవెన్ ఐ ఎక్స్పీరియన్స్డ్. నేను ఇక్కడ ఇలా కూర్చొని మాట్లాడడానికి కారణం మాస్టర్ గారే. ఇంత క్రిటికల్గా ఉన్నవాడిని నేను మాస్టర్ ఈకే గారి లెక్చర్స్ విన్న తర్వాత, వాట్ ఈజ్ వేదిక్ సిస్టమ్ అని తెలుసుకున్న తర్వాత, వాట్ ఈజ్ ద హయ్యర్ సెన్స్ బిహైండ్ ది సిస్టమ్ అని తెలిసిన తర్వాత నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానండి అంతే. ఓకేనా? ఇది ఇందులో నాదేం లేదు. ఆయన అనుగ్రహిస్తే నేను ఆయన లెక్చర్స్ వినడం జరిగింది. ఆ తర్వాత ఆ సిస్టమ్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ సిస్టమ్ గురించి నేను సపోర్టింగ్గా మాట్లాడుతున్నానండి ఇక్కడ. ఓకేనా? సో అది మీరు గమనించాలి. ఎవరిని కించపరిచినట్టు కాదు ఇందులో. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ టు సే దిస్. ఓకే, ఈరోజు నేను మా హిస్టరీ ప్రొఫెసర్తో నేను మాట్లాడగలను వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ అనేది. ఓకేనా? ఓకే, కమింగ్ టు దిస్ పాయింట్. సో గురు దర్శనం అందరిలో ఉన్నది ఒకటే. ఎలాగండి సైంటిఫిక్గా చెప్పండి, ఇది అందరిలో ఉన్నది ఒకటే ఎలా అవుతుందండి అసలు? జనరల్గా అందరిలో ఉన్నది ఒకటే వెలుగు అని మాట్లాడుకుంటున్నాం మార్నింగ్ నుంచి. దాన్ని మనం ఎలా దర్శించగలచ్చు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మాస్టర్ గారు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారండి. అసలు ఎంతంటే ఇంత ఫూలిష్గా ఉన్నానా నేను ఇప్పటివరకు, నా మైండ్ అసలు ఓపెన్ అవ్వలేదా అనిపించింది. మాస్టర్ గారు చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక మ్యాంగో తీసుకోండి, ఆ మ్యాంగోని కట్ చేస్తే ఆ హోల్ మ్యాంగోలో ఏదైతే మ్యాటర్ ఉందో ఆ పీసెస్లో కూడా అదే మ్యాటర్ ఉంది కదండి. సో మన ఈ సమస్త జీవరాశి కూడా ఏదైతే ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్ ఏవైతే అనుకుంటున్నామో సమ్ సోర్స్ పాయింట్ ఒకటి ఉండాలండి మనందరికీ కూడా. స్టార్టింగ్ పాయింట్ అనేది ఒకటి ఉండాలి యూనివర్స్లో ఖచ్చితంగా. అది ఎలాంటి వాడైనా నమ్మాల్సిందే. అది ఎంత పెద్ద చదువులు చదువుకున్నా ఏం చదువుకున్నా సరే, వాట్ ఈజ్ యువర్ సోర్స్ అంటే ఖచ్చితంగా మీకు సోర్స్ పాయింట్ అనేది కామన్ సోర్స్ పాయింట్ ఉండాలి. సో వెన్ వీ ఆల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దట్ సోర్స్ పాయింట్, సింగిల్ సోర్స్ పాయింట్ అయినప్పుడు వేర్ ఆర్ వీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్? ఎలా డిఫరెంట్ అవుతాం మనం ఒకరినొకరు? చూడ్డానికి రూపాలు వేరే అవ్వచ్చు, కానీ లోపల ఉన్న కంటెంట్ మాత్రం ఒకటే ఉండాలి కదా. దీనికే మాస్టర్ గారు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. చూడ్డానికి షుగర్ అనేది, పంచదార అనేది ఒక వాడతాం, కానీ స్వీట్స్, రకరకాల స్వీట్స్ తయారు చేయొచ్చండి. ఇంత చిన్న ఎగ్జాంపుల్స్, అసలు ఎన్లైట్నింగ్ ఎగ్జాంపుల్స్ అండి ఇవి. ఓకేనా? ఒక్క పంచదార అనే స్వీట్తో డిఫరెంట్ స్వీట్స్ చేయొచ్చండి మనం. సో ఈ స్వీట్ వేరు ఈ స్వీట్ వేరు అని ఎలా చెప్పగలరు? అందులో ఉన్న తీపి ఒకటే కదండి. ఇన్ని షర్ట్లు ఉన్నాయి, ఆయన ఆ షర్ట్ వేసుకున్నారు, ఈయన ఈ షర్ట్ వేసుకున్నారు, ఆవిడ ఆ శారీ కట్టుకున్నారు, బట్ అందులో ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్ ఒకటే కదండి. ఈ ఫ్యాబ్రిక్ని మర్చిపోతున్నామండి మనం. ప్లీజ్, ఈ ఫ్యాబ్రిక్ని మర్చిపోవడం వల్లే మనం ఇంత డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అంటే ఇంత మాయలో పడాల్సి వస్తుందని అర్థమైంది నాకు. ఇది మాస్టర్ గారు చెప్పిన ఇవన్నీ ఎగ్జాంపుల్స్, నేనేం చెప్పే కాదు. సో అప్పుడు నాకు అర్థమైంది, అవును కదా, దే షుడ్ బి సమ్ కామన్ సోర్స్ పాయింట్ అనేది ఒకటి ఉండాలి. అండ్ ఆబ్వియస్గా ఆ అందరిలో ఉన్నది ఒకటే ఉన్నదని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించాలండి. అసలు యోగం అనేది ఒకటే. ఇన్ని రకాల యోగాలు లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం మనం. మన మైండ్ సెట్స్ డిఫరెంట్ మైండ్ సెట్స్ వల్ల, డిఫరెంట్గా అనలైజ్ చేసుకోవడం వల్ల అన్ని రకాల యోగాలు వచ్చినాయి, కానీ ద హోల్ ఫిలాసఫీ ఆఫ్ యోగా ఈజ్ వన్, దట్ ఈస్ టు నో ద హయ్యర్ సెల్ఫ్. ఓకేనా? అండ్ ఈ హయ్యర్ సెల్ఫ్ అనేది ఒకటి, ఏదైతే అనంతమైన చైతన్యము, అనంతమైన శక్తి అని ఏదైతే అనుకుంటున్నామో, ఈ అందరిలో ఒకటే ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విశ్వసించినప్పుడు మాత్రమే మనలో రియల్ జర్నీ స్టార్ట్ అవుతుందండి. ఇది ఎలా అంటే, ఒక సైంటిస్ట్ కూడా లెట్ us టేక్ సమ్ x = సమ్ పాస్టులేట్ తీసుకుంటాడండి ఏ ఎక్స్పెరిమెంట్ చేసే ముందైనా సరే అతను. ఇది కూడా మాస్టర్ గారు చెప్పిన దాంట్లో ఒకసారి విన్నా నేను. సో ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా ఏదైనా ఒక దాన్ని ప్రూవ్ చేసే ముందు లెట్ us టేక్ సమ్ x = సమ్ వేరియబుల్ అనేది ఏదో తీసుకుని దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. అలాగే ఇక్కడ మనకు లెట్ us టేక్ అనేది ఏమవ్వాలంటే x = అని ఏదంటే అందరిలో ఉన్నది ఒకటే పరబ్రహ్మం అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గట్టిగా విశ్వసించినప్పుడు మీలో యోగం అనేది పనిచేస్తుందండి. ఇది వెరీ మచ్ సైంటిఫిక్ అండ్ ప్రెజెంట్ ఉన్న సైన్స్ కన్నా అబోవ్ అని చెప్పాలి. దీన్ని కొలిచే అపరేటస్ ఇంకా మన దగ్గరికి రాలేదు. హోప్సో మాస్టర్ గారు చెప్పినట్టు కమింగ్ సెంచరీస్లో ఎవ్రీవన్ విల్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీస్. ఓకే, అండ్ దీన్నే వాళ్ళు సైంటిఫిక్ టెక్స్ట్ బుక్స్గా కూడా వాడుకుంటారని చెప్పారు మాస్టర్ గారు. సో ఫస్ట్ పాస్టులేట్ ఏంటంటే అందరిలో ఉన్న పరబ్రహ్మం ఒక్కటే అని మనం ఖచ్చితంగా గుర్తించాలి. దీన్ని మర్చిపోతూనే ఉంటాం, కానీ ఎంత తెలుసుకున్నా నిరంతరం గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి. అది తాతగారు మనకి కానీ మాస్టర్స్ కానీ అందరూ నేర్పించేది ఏంటంటే నిరంతరం గుర్తుపెట్టుకోవాలి దాన్ని. ఓకే, నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత ఈ పాస్టులేట్ చేసాం కదండి. ఈ పాస్టులేట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ఇప్పుడు తెలుసుకున్నాము అందరిలో ఉన్నది ఒకటే.
ఓకే, రామ్ కోటయ్య గారిలో ఉన్నది ఒకటే, శాస్త్రి గారిలో ఉన్నది ఒకటే, తాతగారిలో ఉన్నది ఒకటే, మనలో ఉన్నది ఒకటే, ఆయనలో కుక్కలో కూడా ఉన్నది ఒకటే, ఈవెన్ చిన్న జీవిలో కూడా ఉన్నది ఒకటే అనుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి? అందరి కొరకు పని చేయాలి. ఏం చేయాలండి? అందరి కొరకు పని చేయాలి. ఓకే, దీన్ని తాతగారు ఏం చెప్పారు? ఇతరుల కొరకు తపనం పడి జాలి నొంది తగ రక్షింప కొరకే ఉండగవాలి అని సింపుల్గా చెప్పారండి మనకి తాతగారు. ఓకే, దీనికి ఏంటి బేసిస్ ఏంటి? అసలు నేనే చాలా సెల్ఫిష్గా ఉండేవాడిని. ఓకే, మనం లైఫ్ స్టైల్లో మనం సంపాదించుకోవడము, మనం బతకడము, మన అంతవరకు మన సర్కిల్లో మనం హ్యాపీగా ఉండడము. వై వీ షుడ్ హెల్ప్ అదర్స్? మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోలేకపోతున్నాము, ఇంకా పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఏంటి? చాలా ఫన్నీగా అనిపించింది స్టార్టింగ్లో నాకు. ఇవన్నీ కూడా మాస్టర్ గారు ఇచ్చిన పతంజలి యోగ సూత్రాసులో రిఫరెన్స్ అండి. సో పక్కన వాళ్ళ మీద మనం హెల్ప్ చేయడం ఏంటండి? అసలు మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం హ్యాపీగా ఉండడం ఏంటి? అసలు ఇది ఎక్కడ? అసలు మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోలేకపోతున్నారు కదా, మీరు పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తే మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందండి? మాస్టర్ గారు చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. నేను ఇండిపెండెంట్గా ఉండాలనుకునేవాను ఫస్ట్ నుంచి కూడా. ఏంటంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఎంతసేపు మనమే కష్టపడాలి, కష్టపడి సాధించాలి ఏదైనా సరే ఇలా అనుకునేవాను. మాస్టర్ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఒక రైతు పంట పండించకపోతే మనకి తినడానికి తిండి లేదండి. వేర్ ఈజ్ యువర్ ఇండిపెండెన్స్? ఇక్కడ ఉందండి ఇండిపెండెన్స్ మంది. వీఆర్ లివింగ్ ఇన్ డిపెండెన్సీ. సో దీన్ని మాస్టర్ గారు ఏం చెప్పారంటే వండర్ఫుల్గా లా ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పారండి. ఓకే, లా ఆఫ్ కోఆపరేషన్. ఒకరికొకరు సహకరించుకోకపోతే అసలు సృష్టి అనేది లేదండి. అసలు సృష్టిలో ధర్మం ఏంటంటే ఒకళ్ళొకరు మొత్తం ఒక ప్రాసెస్కి ఒకటి, ఒక దేవతకి ఒకరు సహకరించుకుంటేనే ఇంత ప్రాసెస్ దిగి వస్తుందండి అసలు మనకి. ఇది గుర్తించాలి మనం. ఓకేనా? సో సెకండ్ పాయింట్ ఏంటంటే అందరి కొరకు పనిచేయడం. అందరిలో ఉన్నది ఒకటే అని ఫస్ట్ గుర్తించడము. అందరి కొరకు పని చేయడం అనేది, ఎందుకు పని చేయాలని అడిగితే ఇదే గుర్తుపెట్టుకోండి. ఒక రైతు పని చేయలేకపోతే మనకి తినడానికి నువ్వు ఎంత డబ్బులు సంపాదించినా డబ్బులు తినలేము కదా మనం. ఒక రైతు ఆయన పండించిందే మనం తినాలి, చివరి పంట కొనుక్కునే తినాలి మనం. ఇలాగే అన్ని ఎగ్జాంపుల్స్ మీ చుట్టూ ఉన్నవి. సో మనం ఏం చేయాలి? దేవ పూజనం చేయాలన్నారు. అంటే మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కానీ, చుట్టూ ఉన్న పీపుల్ కానీ అందరూ హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటామండి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం. ఎవరికో అప్పు ఇచ్చారు, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, మనం ఎంతసేపు ఏం చేస్తామండి? వాడు ఎప్పుడు డబ్బులు ఇవ్వాలని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ వాడు బాగుండాలని కోరుకుంటే వాడు అప్పు తీర్చుకోగలిగే స్తోమత వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తున్నాయి కదండి. సో మనం ఇంకేం చేయాలి? ఆయన బాగుండాలని దండం పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయకూడదు ఇందులో. సింపుల్, వెరీ సింపుల్ లాజిక్ ఇది. అసలు ఇంత సింపుల్గా చెప్తారా అంటే ట్రూత్ ఎప్పుడు ఇంతే ఉంటుందండి. వెరీ సింపుల్ టు లిజన్ బట్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ అని నాకు అర్థమవుతుంది అది. ఓకే, సో ఏంటంటే అందరూ బాగున్నప్పుడే మనం ఖచ్చితంగా బాగుంటాము. అదే తాతగారు ప్రూవ్ చేసిన ఫామ్లో మనకి. సో అందరిలో ఉన్నది ఒకటే అని గుర్తించడము, అందరి కొరకు పని చేయడం. ఓకే, ఇప్పుడు ఈ 2 పాయింట్స్ దర్శించారు తాతగారు. సో ఈరోజు నేను ఈ 2 పాయింట్స్ ఎందుకు చెప్పాలనుకున్నట్టే గురు దర్శనం అంటే ఏంటి, గురు దర్శనం అంటే ఏంటంటే ఈ 2 పాయింట్స్ని దర్శించారు తాతగారు ఈరోజు ఎస్పెషల్లీ. అండ్ నెక్స్ట్, గురువు అంటే ఎవరు? ఇందాక చెప్పుకున్నాం కదండి, గురువు అంటే మనం ఇప్పటివరకు ఇది కూడా స్టార్టింగ్లో మనకి నాకు మాస్టర్ టీకే గారు చాలా ఇష్టం, ఆయన విన్నానే కదా ఇట్లా అంటే నాకు ఆయన తప్ప ఇంకెవరు తెలియదు, ఇంక నాకు అనవసరం అనుకునేవాడిని. అది కాస్త నా అండర్స్టాండింగ్ ఎలా మారిందంటే అసలు వీఆర్ రెస్ట్రిక్టింగ్ అవర్ గురు ఇన్ స్మాల్ ఫోటో. చిన్న ఫోటోలో ఆయన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నామండి, ఆయనే గురువు అనుకుని మనం. లేదంటే సివివి గారే గురువు అనుకుని మనం అక్కడి వరకే రెస్ట్రిక్ట్ అయిపోతున్నాం మన మైండ్ సెట్స్. అది కాదు. సరే ఏంటి చూద్దాం. గురువు అంటే ఉపదేశముల వెలుగు అని చెప్పారండి మాస్టర్ గారు వండర్ఫుల్గా అసలు. ఓకే, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. సో గురువు అనేది ఒక వ్యక్తి రూపంలో మనకి దర్శనం ఇస్తాడు, కరెక్టే. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్స్లో ఏంటంటే మనం గురువుని అందరిలోని దర్శించడం మొదలు పెట్టగలగాలండి మనం. ప్రతి జీవిలోని, ఎందుకు ఫస్ట్ పాస్టులేట్ అనుకున్నాం కదా, అందరిలో ఉన్న పరబ్రహ్మైన వెలుగు ఒకటే అనుకున్నప్పుడు ఖచ్చితంగా అందరిలోని గురువు కూడా ఉండాలి కదా ఖచ్చితంగా. సో దాన్ని బేస్ చేసుకుని మనం అందరిలోని గురువుని దర్శించడం మొదలుపెట్టినప్పుడు మీకు ఈ బౌండరీస్ అనేవి చిన్ని బౌండరీస్ నుంచి యూనివర్సల్ బౌండరీస్ అవుతున్నాయండి మనకి. ఓకేనా? సో ఆయన వ్యక్తి మాత్రం అంటేనా? ఇప్పుడు వ్యక్తి మాత్రం అంటారు, ఆయన వ్యక్తి మాత్రం కాదు, ఆయన అంతటా నిండి ఉన్నటువంటి వెలుగు. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ ఉన్నారని అడిగితే ఎక్కడ చెప్తారండి మీరు? చిన్నకాకానిలో ఉన్నారా, లేదంటే కుంభకోణంలో ఉన్నారా, ఎక్కడున్నారా కాదు అడగాల్సింది, ఎక్కడ లేడు అని అడగాలండి మనం. ఓకేనా? ఎక్కడ లేడు అని అడగాలి. ఇన్ని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఎక్కడ లేడు. సో దాని తాతగారు వెరీ సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇక్కడే ఉన్నాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన. మనం ఎంత దూరం పెంచుకుంటే మనమే పెంచుకుంటున్నాం దూరం. చిన్న కాకాని వెళ్ళి చెప్పాలి అనుకుంటే ఆయన అక్కడే ఉన్నారు. ఇది వరకు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం మన ఎగ్జాంపుల్, చాలా ఇష్టమైన ఎగ్జాంపుల్. ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు అంట కృష్ణుడు
ద్రౌపది ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా కొంచెం ఏదో ముందు వస్తే నాకు ఈ అవమానం జరగకపోయేది కదా అని అడిగిందంట కృష్ణుడిని. అడిగితే నువ్వేమని పిలిచావు అని అడిగారంట. అంటే ద్వారకా నివాస అని పిలిచాను. సరే ద్వారకా నుంచే రావాలి కాబట్టి ఇంత టైం పట్టింది, అదేదో హృదయ నివాస అనొచ్చు కదా, ఇక్కడ వెంటనే ప్రత్యక్షమేమని అన్నాడు. అంటే చాలా నాకు నచ్చిన ఎగ్జాంపుల్ అండి ఇది. సో ఆయన ఎప్పుడు మనం ఎక్కడ పిలవాలండి, ఇక్కడి నుంచే పిలవాలి మనం. సో క్లియర్గా కదా మనకి తెలుస్తుంది ఆయన ఇక్కడే ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా సైంటిఫిక్గా చూద్దామండి. శ్వాస మనందరి ఓకే, ఎంతమంది ఇక్కడ మనం ఫుడ్ తింటుంటే బతుకుతున్నాం అనుకుంటున్నామండి చెప్పండి. మంచిగా భోజనం చేసాము, మార్నింగ్ టిఫిన్ తింటాము, నైట్ మళ్ళీ ఏదో తింటాము, మధ్యలో ఫ్రూట్స్ అలాగే నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఏవో తీసుకుంటాం. దీనివల్ల ఎంతమంది మనం బతుకుతున్నాం అనుకుంటున్నారు చెప్పండి. ఇక్కడ డెఫినెట్గా సోకాల్ సైంటిఫిక్ స్టూడెంట్స్ మేము కూడా అదే చెప్తాం. డెఫినెట్గా ఫుడ్ ఈజ్ వెరీ ఇన్ఎవిటబుల్ ఫర్ అవర్ లివింగ్ అఫ్ కోర్స్, బట్ ఇట్ ఈస్ హాఫ్ ట్రూత్ అండి. అది మాస్టర్ గారు చాలా సింపుల్గా చెప్పారు. నువ్వు ఫుడ్ వల్ల బతుకుతున్నావు అనుకుంటే పక్కన శవాన్ని తీసుకొచ్చి దానికి ఫుడ్ పెట్టమన్నారు. లేస్తుందండి అసలు అది? మీరు ఫుడ్ వల్ల బతుకుతున్నారు అనుకుంటే ఒక శవాన్ని తీసుకొచ్చి ఫుడ్ పెట్టమన్నారు, దాని నోట్లో ఎంత కావాలంటే అంత కుక్కమన్నారు, ఎన్ని న్యూట్రియంట్స్ కావాలంటే అన్ని కుక్కమన్నారు. లేవమనండి లేవదు. మరి ఏంటి ఏముంది లోపల అంటే నిరంతరం పనిచేసే ఒక దివ్యమైన శక్తి ఉందండి మన లోపల, ప్రాణశక్తి కానీ దాన్నే దైవశక్తి అనుకోండి. ఓకేనా? సో దీనికన్నా ఇంక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది, నువ్వు తీసుకునే శ్వాస కూడా నీది కాదు. ఇంత డిపెండెన్సీ అనుకున్నాం కదా, ఇండిపెండెంట్గా బతకాలనుకున్నాం కదా. ఎంత ఫూలిష్గా ఉన్నామంటే మన శ్వాస కూడా మనం తీసుకోలేకపోతున్నామండి. ఇంకెక్కడ ఇండిపెండెంట్గా ఉంటామండి మనం ఇక్కడ. సో ఇంత లా ఆఫ్ కోఆపరేషన్, అంటే నేను ఇది క్రిటిసైజ్ చేయడానికి కాదు, కోఆపరేషన్ అనేది తెలుసుకోవడానికి గుర్తించడం కోసం చెప్తున్నానండి. ఇది మనందరిలో ఉన్న కోఆపరేషన్ అనే ప్రిన్సిపల్, యూనివర్స్లో ఉన్న కోఆపరేషన్, లా ఆఫ్ కోఆపరేషన్ అనేది ఎలా ఉంది అనే దాన్ని తెలుసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను అంతే. సో ఆ శ్వాసను గమనిస్తే మనకి మన లోపల నిరంతరం ఒకటి పనిచేస్తూ ఉన్నాడు చూసారా. మనం పడుకున్నా, ఇంకొకరిని ద్వేషించినా, లేదంటే ఏం చేసినా, ఒకరితో ఫోన్ మాట్లాడినా, అదే భగవంతుడు నీ శ్వాస నువ్వు తీసుకోరా, నా పని నేను చూసుకుంటాను అన్నాడంటే ఒక క్షణం కూడా ఉండవండి మనం. ఒక ఫోన్ మాట్లాడుతున్నప్పుడే ఈ శ్వాస మర్చిపోతాం, వెంటనే పడిపోతాం. ఇవన్నీ చిన్న ఎగ్జాంపుల్స్ మాస్టర్ గారు చెప్పినవే. అంటే ఇవన్నీ విన్న తర్వాత అర్థమైంది అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది మనలో. ఓకే, ఇది కూడా మనం కాదా, శ్వాస కూడా మనం తీసుకోలేకపోతున్నామా అనిపిస్తుంది అన్నమాట. సో సో ఇప్పుడు భగవంతుడు ఆర్ గురువు అనేవాడు ఎక్కడ ఉన్నాడని దర్శించాలండి మనందరం కూడా. ఈ లోపలే, ఇక్కడే ఉన్నాడు ఫస్ట్. ఓకే, ఇక్కడ వరకు గురు దర్శనం అనే ఎపిసోడ్ గురించి చెప్పాలనుకున్నాను. దానికి బ్యాక్గ్రౌండ్లో ద్విజ అనే కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే, నేను సెకండ్ బర్త్ అంటే ఏంటంటే మనందరి లైఫ్లో కూడా ఖచ్చితంగా గురువుని కలుసుకోవడం జరుగుతుంది. అది ఈ జన్మలో అయినా అవచ్చు. మన మాస్టర్ గారు చెప్పారు, మనందరికీ తెలియపోయినా ఒక అజ్ఞాత గురువు నిన్ను ఎప్పుడు నడిపిస్తూనే ఉంటాడు, నిన్ను చూస్తూనే ఉంటాడు అంటండి. ఓకేనా? ఆయన ఎప్పుడు, సో ఏ రూపంలో ఎప్పుడు దర్శనమిస్తాడో తెలియదు మనకి. వీడు రెడీగా ఉన్నాడు నేను చెప్పిందంతా తీసుకోవడానికి, వీడికి ఆ యాక్సెప్టెన్స్ లెవెల్స్ వచ్చినవి, వీడు కొంచెం పనికొస్తాడు అనుకున్నప్పుడు మనకి దర్శనం అవ్వడం జరుగుతుందండి ఇది. సో మనం ఇక్కడ కొంచెం ఎంతో అదృష్టవంతులని చెప్పుకోవాలి. కనీసం మాస్టర్ గారు నాకు అనిపించిందండి, నాకు మాస్టర్ గారు తెలిసింది ఆల్మోస్ట్ 26 ఇయర్స్కి. అప్పుడు ఇన్ని సంవత్సరాలు మాస్టర్ గారు ఫోటో కూడా చూడలేకపోయానా అనిపించింది. ఫోటో చూసిన తర్వాత అనిపించింది ఆయన స్పీచెస్ వినలేకపోయానా అనిపించిందండి. ఇక్కడతో అయిపోలేదండి, ఇక్కడ ఏదో మనం ఏం సాధించేసినట్టు అస్సలు కాదు. అసలేం డిఫికల్టీ ఇక్కడే ఉంది. అసలు మనం తెలిసిన తర్వాత మనం లైఫ్ని మౌల్డ్ చేసుకోవడం చూసారా, దట్ ఈస్ ద రియల్ ఛాలెంజింగ్ పార్ట్ అండ్ వెరీ వెరీ ఛాలెంజింగ్ పార్ట్. బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపాసిబుల్. అదే మాస్టర్స్ ప్రూవ్ చేసింది కూడా మనకి. వాళ్ళు చూపించిన దారిలో మనం నడవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. మాస్టర్ గారు చెప్పారు, పడిపోతాం ప్రయత్నిస్తూ ఉండు, పడిపోతాం ప్రయత్నిస్తూనే ఉండు, ప్రయత్నించి అది కూడా ఆయనకి సబ్మిట్ చేసి ప్రయత్నించాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ వరకు మనం గురుదర్శన ఎపిసోడ్ అనేది చెప్పుకున్నామండి. నెక్స్ట్ తాతగారు పవర్ఫుల్ వెపన్ అని ప్రేమాన్ని కూడా చెప్పుకున్నాం కదా. ఇంకా కొన్ని తాతగారు చేసే సాధనలో, తాతగారు గురుదర్శనం జరిగింది అయిపోయింది, ఇంకొక చిన్న పాయింట్ మర్చిపోయాను. తాతగారుకి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల గురువు గారిని కలుసుకున్నారని, చెడిపోవడం వల్ల గురువు గారిని కలవడం జరిగింది అనుకున్నాం కదా. నాకు రీసెంట్గా ఒకళ్ళ స్పీచెస్ మా సీతారాం గారు చెప్పింది అనుకుంటా, ఒకసారి గుర్తుంది నాకు, మంచిగా అనిపించింది. ఏంటంటే నాకు ఒకసారి అనిపించింది, తాతగారు శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళారు, ఆయన మంచిగా ఫస్ట్ సిట్టింగ్లోనే అసలు ఆయనకి దర్శనం అయిపోవడం ఏంటి, వెలుగు రావడం ఏంటి, ఇవన్నీ జరగడం, మనకేం జరగట్లేదు అంతసేపు ప్రేయర్లో కూర్చొని అనిపిస్తుంది.
ఎన్ని రోజులు కూర్చున్నా ఎన్ని జన్మల నుంచి కూర్చుంటామో తెలియదు, మనకు అనిపించట్లేదండి. కాకపోతే ఇక్కడ దాన్ని చిన్న డిస్టింగ్విష్ చేసుకునే ఒక చిన్న ఫ్యాక్టర్ ఉందండి. ఏంటి తెలుసా? తాతగారికి వచ్చిన రోగం అంట మనలాగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, మన ఇండివిజువల్ లెవెల్స్ వల్ల వచ్చింది కాదంటండి. అర్థమైందా? ఆయన సమాజం కోసము, ఆయన చిన్నకాకాని ప్రజల కోసము, లేకపోతే సమాజంలో దేశంలో జరుగుతున్న అప్పుడున్న ఘోరాలని తట్టుకోలేక ఆయన ఎంతో కమిలిపోతూ ఉంటుంటే, కుమిలిపోతూ ఉంటుంటే ఆ బాధ తట్టుకోలేక వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటండి అవి అసలు. అందుకనే అంత తొందరగా దర్శనం జరిగింది ఆయనకి. అర్థమైందా? మనకి ఇక్కడికి ఎలా వస్తున్నాం మనం? మనం తెచ్చుకుంటున్నాం, మనం క్రియేట్ చేసుకుంటున్న ప్రాబ్లమ్స్ ఇక్కడికి వచ్చి తగ్గించండి తగ్గించండి అనుకుంటున్నాం. కానీ ఈయన పడ్డ బాధ కూడా చూసారా? అంటే ఈయన ఇప్పుడు యోగి కాదండి, ఆయన ఆల్రెడీ మనం శాస్త్రి గారు చెప్పారు, ఎన్నో జన్మల నుంచి పనిచేస్తున్నాము, ఇంకెన్నో జన్మలు పనిచేయాలన్నప్పుడు ఆయన భర్త ఇక్కడ కాదండి, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది. ఓకేనా? సో అదొకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ రాగానే మనకి ఏం జరగట్లేదు అనుకుంటే మనం ఇంకా క్లీన్ చేసుకోవాలండి, చాలా క్లీన్ చేసుకోవాలి. ఒక కరెంట్ ఫ్లో అవ్వాలనుకోండి, లైట్కి ఒక లైట్ బాగా వెలగొచ్చు, ఇంకొక లైట్ సరిగ్గా వెలగపోవచ్చు. ఓకేనా? ఆ లైట్ సరిగ్గా వెలగట్లేదంటే నువ్వు ఎంత పవర్ సప్లై కరెక్ట్గా ఇచ్చినా వైర్ అనేది ప్యూర్గా ఉండాలి కదండి. కరెంట్ ట్రాన్స్మిషన్ కోసం వైర్ అనేది ప్యూర్గా ఉంటేనే, ఇంప్యూర్గా ఉందనుకోండి కరెంట్ సరిగ్గా రాకపోవచ్చు, లైట్లో ఫాల్ట్ ఉన్నా సరిగ్గా వెలగకపోవచ్చు, కరెంట్ సప్లై ఎంత కరెక్ట్గా ఉన్నా సరే కరెంట్ సప్లైలో ఎప్పుడు తేడా ఉండదండి. సృష్టిలో బ్రహ్మం యొక్క, పరబ్రహ్మం యొక్క సృష్టిలో ఆయన ప్రేమ అపారమైనది, ఆయన అనుగ్రహం అపారమైనది. నువ్వు ఎంత ఓపెన్ చేసుకుంటున్నావు అన్న దాన్ని బట్టి నీకు వచ్చేది ఉంటుందండి. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకేనా? సో ఈ ఇంప్యూరిటీస్ మనలో ఎలా క్లీన్ చేసుకోవాలి, అసలు సాధన అంటే ఏంటి అని నెక్స్ట్ పార్ట్ చెప్పాలనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు తాతగారు గురుదర్శనం జరిగింది మంచిగా. ఆ రోజు నుంచి ఆయనకి ఫర్మ్ బిలీఫ్ వచ్చింది ఏంటంటే నాకు గురువు గారు తప్ప ఇంకా ఏమీ అవసరం లేదు అనుకున్నారు. ఫస్ట్ ప్రేయర్లో నేను బాగుండాలనుకున్నారు, నెక్స్ట్ ప్రేయర్లోనే ఆయన్ని సరిదిద్దారు. ఏంటంటే నిన్న చెప్పేశాను కదా నేను ఆల్రెడీ నువ్వు బాగుంటావని, ఈ రోజు నుంచి అందరూ బాగుండాలి అని నమస్కరించమన్నారు. అలా చేయడం మొదలుపెట్టి ఈవెన్ ఇప్పటికీ అలాగే చేస్తున్నారండి ఆయన. ఓకేనా? మనం ఎన్ని రోజులు చేస్తున్నామండి? ఇప్పటికీ అందరి కోసం కాదు, ఇప్పటికీ మన కోసమే ప్రార్థన చేస్తున్నామండి ఇంకా మనం. అది గుర్తించాలి అందరూ కూడా. ఓకేనా? సరే, ఆయన తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి సాధనలో, తాతగారు ఏం చేశారు, మనం ఏం చేయాలని కొన్ని పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ లాస్ట్ టైం మనం చెప్పుకున్నాము. ఆయన ప్రేమలో భాగంగా ఆ విశ్వరూప దర్శనం ఆయనకి అయిన తర్వాత, అందరిలోని ఆ గురువు గారిని దర్శించిన తర్వాత ఆ యూనివర్సల్ లవ్ అనేది మనలోకి రావడం మొదలు పెడుతుందండి. ఓకేనా? మనలో దిగడం మొదలు పెడుతుంది. ఆ ప్రేమ అప్పుడే రాగలండి. లేదంటే మనం ఇప్పుడే తిట్టాడు ఆయన చూడగానే మనకి ఏమొస్తుందండి? మనకి కోపమే వస్తుంది ఆబ్వియస్గా. ఈయన నన్ను అంటాడా అనిపిస్తుంది. లేదు, నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఆయనలో కూడా తాతగారు చూసేవాళ్ళం, తాతగారికి ఒక నచ్చలేదేమో, సరే నెక్స్ట్ ఓకే అనుకుంటూ ముందుకెళ్ళాలండి. సో ఆ విశ్వరూప దర్శనం మనం కూడా అందరిలోని దర్శించినప్పుడు మాత్రమే మనలో కూడా ఆ ప్రేమ అనేది అంచెలంచెలుగా పెరుగుతుందండి. అది నేను తెలుసుకున్నది. సో అది మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాము. ఇందులో ఇంకొకసారి చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పుకుందాము. క్రిములు, చిన్న క్రిముల్లో తాతగారు ఎలా దర్శించారు అంటే, లివింగ్ ఆర్గానిజమ్స్లో ఏవైతే మనం మైక్రో ఆర్గానిజమ్స్ అనుకుంటున్నాము, బ్యాక్టీరియా ఇవన్నీ మనం చంపేయడానికి వస్తున్నాయి అనుకుంటున్నాము, వైరస్లు ఇవన్నీ, తాతగారు ఒక అతను పురుగులతో ఆయన దగ్గరికి వచ్చాడంటే అండి. ఆ పురుగులతో వచ్చినప్పుడు తాతగారు సింపుల్గా ఏం చెప్పారండి? కూర్చోండి బాబు గారు, ప్రార్థన చేసుకుందాము. ఆ పురుగులు కూడా అత్యంత ఉన్నతమైన స్థితిని పొందాలని మాస్టర్ గారికి నమస్కారం చేద్దామన్నారండి. ఎంత ప్రేమ అండి అది అసలు. అది ఎన్నిసార్లు చెప్పుకోవాలనిపిస్తుంది నాకు ఇదైతే. ఎందుకంటే కరోనా గురించి మనం అతలాకుతలం అయిపోయాం, అది చంపేస్తుంది ఇది చంపేస్తుంది అని. నిజంగా ఇలాంటి ప్రేయర్ చేయగలిగితే విశ్వం మొత్తం రక్షించబడుతుందండి. ఓకేనా? వాటికి మోక్షం కలుగుతుంది, నువ్వు కాపాడబడిపోతున్నావు. సో ఇంత చిన్న ఎగ్జాంపుల్. సో ఆయన యూనివర్సల్ లవ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చాలు మనకి, అది ఎంత పెద్ద ఎగ్జాంపుల్ అనేది, ఆయన యొక్క లవ్ ఎంత పెద్దది అనేది. సో అలాగే ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆయన సాధనలో చేసిన స్టెప్స్ ఏంటంటే, తాతగారు నిరంతరము ఓంకారం చేసేవారంటండి. సో అమ్మగారు పొద్దున్న చెప్పినట్టు ఆ స్థలం చాలా పవర్ఫుల్. సో ఎవ్రీ యాటమ్ ఈజ్ ఛార్జ్డ్ విత్ హిస్ ప్రెజెన్స్ ఆర్ విత్ హిస్ ఎనర్జీ అనుకున్నాం కదా. అలాగే తాతగారు నిరంతరం, మనం ఇప్పుడు ఏం చెప్పుకోబోతున్నాం అంటే, ఇంప్యూరిటీస్ మన అందరిలో ఉంటాయి కదండి ఖచ్చితంగా. అంటే పెద్దవాళ్ళు ఉండకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ మస్ట్ యాక్సెప్ట్ దట్ వీఆర్ మిక్స్డ్ బ్లెండ్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ అండ్ నెగిటివ్ థింగ్స్ ఆల్సో. సో ఈ ఇంప్యూరిటీస్ని మనం క్లీన్ చేసుకోవడానికి
చెప్పిన తేలికైన సాధనలు ఏంటి? ఒకటి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడం, మాస్టర్ గారి ప్రేయర్ ఉదయం సాయంత్రము రెగ్యులర్గా చేయడం. దాంతోపాటు తాతగారు నిరంతరము అంటే ఆయనకి ఇంప్యూరిటీస్ ఉన్నాయని కాదండి నేను అంటుంది, ఆయన మనకి చూపించడం మనం ఏం చేయాలనేది. నిరంతరం ఎక్కువ సార్లు ఓంకారము, గాయత్రి 2 చేస్తూ ఉండేవారంట. అది చేయగా చివరికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ రూమ్‌లో ఇంకా గాయత్రి వినపడుతూ ఉండేదంటండి. ఒకసారి చాలామంది చెప్పడం విన్నాను నేను. అలాగే ఓంకారం వినపడుతూ ఉండేదండి. సరే ఏంటి లింక్ ఉంది. దీంట్లో చిన్న సైంటిఫిక్‌గా అర్థం చేసుకుందాం నేను ప్రయత్నించాను. అదేంటో చూద్దాం. మాస్టర్ గారు కూడా పతంజలి యోగ సూత్రాల్లో కూడా ప్రణవం గురించి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. మన మైండ్‌లో ఉన్న ఇంప్యూరిటీస్‌ని ఏమైనా తొలగించగలిగేది ఏమైనా ఒకటి ఉందా అంటే ఓంకారం అని చెప్పారండి. అంటే సూర్య నమస్కారం అది కాదు, అది పోల్చట్లేదు నేను. దాంతో పాటు సప్లిమెంటేషన్స్ చెప్తున్నాను ఇది. మాస్టర్ గారు ఎప్పుడు కూడా ఈకే గారు ఏం చేశారంటే అన్ని రకాల సప్లిమెంట్స్ ఇచ్చారండి. ఓకేనా? ఇంకా తొందరగా ఈడెప్పుడు బాగుపడతాడు, ఇంకా ఎప్పుడు తొందరగా బాగుపడతాడు. అంతేగాని ఇది అవసరం లేదు, ఇది ఒక్కటే అని రెస్ట్రిక్ట్ అవ్వద్దు. అవసరం లేదు ఎప్పుడు నీకు నిజంగా నువ్వు ఆ స్టేజ్‌కెళ్ళిపోతే అవసరం లేదండి మనం. ఆ స్టేజ్‌కి నిజంగా మనం చేరుకోగలిగితే ఇది తప్ప ఇంకేమీ అవసరం లేదు. ఓకేనా? ఇంకా ఆ స్టేజ్‌కెళ్ళకుండానే అది చేశారు కదా! మనకిది చాలులే అనుకుని రెస్ట్రిక్ట్ అవ్వడం అయితే మాత్రం మనమే ఆ సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది. అందులో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే తాతగారి దగ్గర నుంచి నిరంతరం ఓంకారం చేయడం అండి. సో, ఓంకారం గురించి చెప్తూ ఏం చెప్పారంటే మన లోపల నిరంతరం శ్వాసలో ఓంకారం జరుగుతుంది అని చెప్పారండి. అమ్మగారు చెప్పినట్టు సరిగమ అనే పదాలే కాదు, ఈవెన్ ఎవ్రీ వర్డ్ ఆర్ ఎనీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద సేక్రెడ్ లెటర్ ఓం. సేక్రెడ్ వర్డ్ ఓం. సో, యూనివర్స్ మొత్తంలో ఓం అనే శబ్దం కంటిన్యూస్‌గా ఆయన యొక్క పేరు ఏంటని అడిగితే మనం శాస్త్రి గారు, తాతగారు అని పేర్లు పెట్టుకుంటున్నాం గానీ, యాక్చువల్‌గా చెప్పింది ఏంటంటే ఈ భగవంతుడి యొక్క పేరు ఏంటంటే ఏం చెప్పారంటే ఓం అని చెప్పారండి. ఓం. సో, ఆ ఓం అనేది ఏంటంటే ఏ స్థితిలో నువ్వైతే ఓంకారం ఉచ్చరిస్తున్నావో నీ శ్వాసతో లింక్ చేసినప్పుడు, ఆ స్థితిలో నువ్వు ఉండట్లేదండి. అబ్జర్వ్ చేయండి ఇది ఎవరైనా సరే. మాస్టర్ గారు చెప్పిన దాని ప్రకారము మీరు ప్రాణాయామం అంటే ఇది ఎట్లాంటిదంటే జస్ట్ ఓంకారాన్ని సైంటిఫిక్‌గా మనం ఎలా చేయొచ్చంటే నీ శ్వాసతో ఇన్‌హేల్ చేస్తున్నప్పుడు మెంటల్‌గా ఓం అనుకోవడం మనసులోనే. ఉచ్చరిస్తున్నప్పుడు ఓం అని శ్వాసతో లింక్ చేసినప్పుడు ఆ స్థితిలో నీ థాట్స్ అనేవి డిజాల్వ్ అయిపోతున్నాయండి. అబ్జర్వ్ చేయండి. నేను అబ్జర్వ్ చేశాను. నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నా. ఈ ఒక్క స్టేజ్‌లో మాత్రం మిగతా ఏ స్టేజ్‌లో చేసినా ఖచ్చితంగా ఎక్కడో చోట మనకి థాట్స్ రావచ్చు, ఏవో ఒక మెమరీస్ రావచ్చు, ఏవన్నా రావచ్చు. బట్ ఎప్పుడైతే ఓంకారం ఉచ్చరిస్తూ ఉన్నారో మీ శ్వాసతో లింక్ చేసినప్పుడు మీకు వేరే థాట్స్ ఉండవు. మీరు ఇప్పటికిప్పుడే మీరు సైంటిఫిక్‌గా మీరు కావాలంటే మీరు ఎక్స్‌పెరిమెంట్ చేసుకోవచ్చు. సో, ఓంకు ఉన్న ఇంపార్టెన్స్ అదండి. సో, నిరంతరం మనం ఆ ఓం అనే సౌండ్‌తో సింక్రనైజ్ చేసుకుంటున్నప్పుడు మనలో ఉన్న ఫోర్సెస్ అన్నీ కూడా మళ్ళీ అలైన్ అవుతున్నాయండి. సో, మనం ఎలాంటి వాళ్ళంటే ఇప్పుడు మాస్టర్ గారు చెప్తా ఉంటారు. ఐరన్ పీసెస్ అని చెప్తారండి. తుప్పట్టేసిన రస్టెడ్ ఐరన్ పీసెస్ అంటారు. సో, మన లోపల ఉన్న పార్టికల్స్ అన్నీ ఏవైతే ఐరన్ లోపల ఉన్న పార్టికల్స్ ఉంటాయో అయాన్స్ అవన్నీ కూడా మిస్‌అలైన్ అయ్యి ఉన్నాయంటండి. సో, వీటిని మళ్ళీ చార్జ్ చేసుకోవాలంటే ఏం చేయాలండి? మళ్ళీ ఆ సాధనలోకి రావాలి. ఆ చార్జ్ చేసుకునే సాధన ఒకటి ఓంకారం అండి. నిరంతరం ఓంకారం మనం శ్వాసతో లింక్ చేస్తూ ఉన్నంత సేపు మనలో ఉన్న మళ్ళీ ఆ పార్టికల్స్ అన్నీ చార్జ్ అవుతా ఉంటాయి. మనం కూడా ఒక మ్యాగ్నెట్‌లా అవ్వడం తయారవుతా ఉంటాం. సో, తాతగారు ఓంకారం ఎందుకు చేస్తున్నారంటే ఇంత వెనకాల ఇంత వర్క్ ఉందండి. నాలాంటోడు కాబట్టి ఎందుకు చేస్తున్నాడు ఇన్ని లాజిక్‌లు అడుగుతుంటే ఇంత తెలుసుకోవాల్సొచ్చింది కాబట్టి సింపుల్‌గా ఆయన చెప్పాడు కదా! అని చేస్తే ఈ గొడవంతా ఉండదండి. సో, ఆయన చెప్పిన ప్రాసెస్‌లో నేను తెలుసుకుంది అండ్ ఆచరించాలనుకున్నది ఒకటేంటంటే, నిరంతరం ఎంతసేపు కుదిరితే అంతసేపు మీకు అంటే పనులన్నీ మానేసుకొని కాదు, పనులు చేస్తూనే మీకు సమయం ఉన్నప్పుడు మీ మైండ్ అటు ఇటు పోకూడదు. ఇంకా సింపుల్‌గా అనుకుంటే ప్రేయర్‌తో పాటు ఓంకారం కూడా చేసుకోవచ్చు మీరు. ప్రేయర్ కాకుండా సెపరేట్ టైమ్‌లో ఓంకారం అది కూడా బెస్ట్ టైమ్ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ అని మాస్టర్ గారు చెప్పారు. అట్లాగే గాయత్రి గూడా. సో, ఇది గొప్పదా, అది గొప్పదా అనేది. గాయత్రి కూడా నిరంతరం తాతగారు చేస్తూనే ఉండేవారండి. చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మన హయ్యర్ లెవెల్స్‌తో లింక్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏంటి ప్రూఫ్ అంటే, ఈ ప్రూఫ్‌ని మనం ఎవరు చెప్పలేమండి. కరెంట్ ముట్టుకుంటే షాక్ కొడుతదా అంటే, ముట్టుకో అని చెప్పాలి వాడిని. నువ్వు ముట్టుకో అని చెప్తే వాడే చెప్తాడు. సో, ఇది కూడా అంతే. ఏంటి ప్రూఫ్ నువ్వు ఇంత చెప్తున్నావు కదా! మైక్ పట్టుకొని ఇక్కడ. ఏంటి ప్రూఫ్ నీకేమైనా తెలిసిందా అంటే, నాకింకా ఏం తెలియలేదండి. కానీ చెప్తున్నా మీరు చేస్తూ ఉంటే అది అవుతుందని ఆళ్ళు చెప్పారు కాబట్టి, మనం ఇక్కడ చేయడం తప్ప ఇంకో మార్గం లేదండి. చేసి అనుభవించు అంతే. అమ్మగారు కూడా చెప్పారు కదా! అది డివైన్ రొమాన్స్ అని. అది మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వాలంటే నీకు ఆయనకి మధ్య ఉన్న రిలేషన్ చేయగా వస్తది తప్ప, నువ్వు ఇంకొకరికి ఎక్స్‌ప్లెయిన్ చేసే స్థితిలో కూడా మనం ఉండలేమండి అది. ఓకేనా? సో, ఇది ఓంకారం ఒకటి.
గాయత్రి ఒకటి, దీని 2 వీటి గురించి చెప్పాలనుకున్నాను నేను. సో తాతగారు చేసిన ప్రాక్టీసెస్ ఇవి 2, అలాగే ప్రేయర్ నిరంతరం, అలాగే ఎల్లప్పుడూ కూడా ఈరోజు నేను కొన్ని టేక్ అవేస్ తీసుకున్నాను, అవి కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడితో నేను చెప్పాలనుకున్న కంటెంట్ ఇక్కడ వరకు అయ్యింది. ఈరోజు మార్నింగ్ నుంచి అందరు చెప్పిన పాయింట్స్లో నేను చూసి ఈరోజు నాకు నచ్చినవి ఎస్పెషల్ ఇవి, అంటే నాకు కొంచెం బాగా హృదయానికి తట్టుకున్నవి, నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ నచ్చినవి. అందులో ఈరోజు నేను తెలుసుకున్నవి ఏంటంటే, వెరీ క్లియర్, మనందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి, తాతగారి దగ్గరికి వస్తాము, తగ్గుతాయి, మళ్ళీ వస్తున్నాయండి. నిజమే, ఈ క్వశ్చన్ నాకు చాలాసార్లు వచ్చింది. మళ్ళీ ఏం తాతగారే విభూతి పెట్టి దండం పెట్టినప్పుడు మనకి తగ్గిపోయి మళ్ళీ ఎందుకు వస్తున్నాయండి? మార్నింగ్ రాము అన్న భలే చెప్పారు దాని గురించి. ఏంటంటే, ఇక్కడ నువ్వు మెడిసిన్ తీసుకుని వెళ్ళిపోతున్నావు, సర్జరీ చేయించుకుని వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపోయిన తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా రోజు. ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాము, మనం వేసుకోవట్లేదు కదండి ఖచ్చితంగా. సో ఆ వేసుకోనప్పుడు మనం అడగకూడదండి ఎందుకు వస్తున్నాయని. సో వేసుకోవాలంతే. ఆ వేసుకునేటప్పుడు ఈరోజు ఆ థాట్ ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు ఏవైతే ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యి గురువుగారి దగ్గరికి వచ్చావో, నీకు ఎలా అయితే తగ్గి నువ్వు మాస్టర్ గారి యొక్క గ్రేస్ ఎలా అయితే పొందేమనుకుంటున్నావో, అలాగే అందరికీ కూడా సమస్తము, సృష్టి సమస్తము, అందరికీ అమరత్వము, అందరికీ బ్రహ్మత్వం అని చెప్పి మాస్టర్ గారు ప్లేస్ చేశారు కదండి. మనందరి సంకల్పం కూడా అదే అవ్వాలండి ఖచ్చితంగా. అది ఆ సంకల్పంతో మనం మాస్టర్ గారిని సంపూర్ణంగా నమ్మి మనం ఆయన విశ్వసించి ఆయన మీద ఆర్తితో మనం ఆయన పిలిచినప్పుడు ఆయన వర్కింగ్ అనేది జరుగుతుందండి ఖచ్చితంగా. ఇది జరగకపోవడం అనేది ఉండదు. ఇది కూడా నా స్వానుభవమే చెప్తున్నా. ఎందుకంటే ఒక స్టేజ్లో నేను అసలు ఇంత క్రిటికల్ అయిపోయి అసలు దేవుడు అని మా ఫాదర్ కూడా భయపడ్డారు. వీడేంటి ఇదంతా చదువుకుని ఇలా తయారవుతున్నాడు, అందరినీ తిట్టడం మొదలు పెడుతున్నాడు, దేవుడు లేడు అంటున్నాడు, ఇది అంటున్నాడు, ఇలా అన్న స్టేజ్లో నాకు అసలు కొన్ని ఫెయిలియర్స్ చూసి ఏంటి అసలు ఈ డిప్రెషన్ ఏంటి, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అని అనుకున్న స్టేజ్లో నండు శ్రీనివాస్ గారి వీడియో వినడము, మా ఫాదర్ అసలు మాస్టర్ గారు ఇంటికి రావడం, అసలు చెప్తున్నాను గురువుని మనం సెలెక్ట్ చేసుకోవడం అసలు ఉండదండి, అసలు ఉండదు. ఎందుకంటే మా ఇంట్లోనే ఎగ్జాంపుల్ అది. ఎట్లా అంటే మేము ఫస్ట్ నుంచి ఇంట్లో సాయిబాబా ఫాలోవర్స్. ఓకే, అది అయిన తర్వాత కొన్ని ఇయర్స్కి మాస్టర్ ఈకే గారి మెడిసిన్ వాడడం జరిగింది. ఏదో హోమియో పిల్లలు ఇస్తున్నారు కదా, ఎక్కడ తగ్గలేదు ఇక్కడ తగ్గింది కదా అంటే వాడాము. ఆయన వాడిన తర్వాత ఇంకొక 3 ఇయర్స్కి మాస్టర్ సివి గారి ఫోటో ఏదో కనబడితే అక్కడేదో యోగా ఆసనాలు నేర్పిస్తారేమో అని అక్కడికి వెళ్తే వాళ్ళు ఇక్కడేమో యోగాసనాలు ఏమి నేర్పించరు, ప్రేయర్ ఒకటే ఇస్తా అన్నారు వాళ్ళు. ఈ ప్రేయర్ ఏంటి అని నన్ను మా ఫాదర్ తీసుకెళ్తే ఆయన బాగుంది, ఏదో ఏ పని లేదు, హ్యాపీగా కూర్చోవచ్చు, పూజలు వేసి చేయవసలేదంటే ఇలా కూర్చోమండి. నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగాను ఆయన, నేను చేయనని చెప్పానండి. అందరిలో దేవుడు ఉన్నా అన్నప్పుడు మరి మీరు వేరే ఫోటోలు ఎందుకు పెట్టకూడదు అంటున్నారు? నేను చేయను అసలు. అసలు మాస్టర్ సివివి అంటే నేను ఆల్ఫాబెట్స్, అసలు ఆల్ఫాబెట్స్ అందులో ఏముందని అడిగానండి నేను. ఇదే పర్సన్ ఒక 7 ఇయర్స్ క్రితము మాస్టర్ సివి అంటే ఆల్ఫాబెట్స్ కదా, అందులో ఏముంది, దానివల్ల ఏమొస్తుంది, ప్రాణాయామం చేయమను. నేను అప్పటికి ఆర్ట్ ఆఫ్ లివింగ్లో వాలంటీర్గా వర్క్ చేసేవాడిని. ఇది ప్రాణాయామం చేస్తే ఎక్సర్సైజ్ చేస్తుంటే మంచి ఎనర్జీ వస్తుంది, ఇలా నమ్మేవాడిని తప్ప కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమొస్తుంది. లిటరల్గా ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు నాకు ఏం జరగలేదండి. నేను ఏదో కూర్చో బలవంతంగా 45 నిమిషాలు ఇంకెప్పుడు అయిపోతుంది అని కూర్చున్నాను. ఏంటోలా ఇంకెప్పుడు వెళ్ళకూడదు అనుకున్నా వెళ్ళలేదు. కానీ 1 ఇయర్ తర్వాత మనం పట్టుకుంటే అయిపోతుంది. మనం పట్టుకున్నది కాదు కదండి, ఆయన పట్టుకోవడం కదా. ఆయన పట్టుకుంటే వదలరంట. మాస్టర్ గారు దైవన్నా పట్టుకుంటే వదులుతుందంట, కానీ మాస్టర్ సివి గారు పట్టుకుంటే వదలరంటండి. నిజంగానే ఎంత ప్రేమ కాకపోతే ఆయనకి. 1 ఇయర్ తర్వాత నేను అని చెప్పినా నమ్మకపోతుంటే ఒకసారి నండు శ్రీనివాస్ గారి వీడియో వింటే అప్పుడు ఆయన సైంటిఫిక్గా కొంచెం ఏదో అర్థమయ్యేటట్టు చెప్తే ఆయన విన్న తర్వాత ఈయన ఎలా చెప్పారంటే ఎలా ఉంటుందో మాస్టర్ ఈకే గారు ఏం చెప్తారో అని చెప్పి ఆయన వెబ్సైట్కి వెళ్ళి వినడం మొదలుపెట్టాను నేను. అప్పటి నుంచి కూడా మాస్టర్ సివి గారు అంటే ఏంటి అని స్టడీ చేయడం మొదలుపెట్టి ఒకరోజు ఇంత చెప్తున్నారు కదా వీళ్ళు, నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివాను. సో నాకు కొంచెం ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఇంట్రెస్ట్. సో ఈ స్పేస్లో ఏం జరుగుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, మాస్టర్ గారు అఫ్కోర్స్ స్టడీ చేసిందంతా కూడా సివి గారు దాని మీదే. యాటమ్ అంటే ఏంటి, అసలు మనిషి యాటమ్గా ఎలా మారాడు, ఆ యాటమ్ నుంచి మళ్ళీ మనిషిగా ఎలా మారుతున్నాడు, ఇవన్నీ స్టడీ చేసినప్పుడు ఆ ప్రొసీజర్లో ఇదంతా మీరు పడక్కర్లేదురా, చివరికి సివివి నమస్కారం అనుకోండి చాలు. అది కూడా ఆయన పేరు అనుకున్నాను ఫస్ట్లో, తర్వాత కాదని తెలిసింది. సో ఆయనే మాస్టర్ సివి నమస్కారం అని దండం పెట్టేవారంటే ఆయన నేను ఎందుకు అనుకోవాలి మనం కదా. సో ఇది ఒక మహామంత్రం అని తెలిసిందండి ఆ రోజు. అది కూడా ఎలా అంటే ఆ రోజు ఎక్స్పెరిమెంట్ చేద్దామని కూర్చున్నాను. విపరీతమైన తలనొప్పి వస్తే కూర్చుంటే ఇలాగే మాస్టర్ సివి నమస్కారం అన్నాను అంతే. ఇంకా నిజంగా కాత ఆ రోజు ఆర్తితో అమ్మగారు చెప్పినట్టు నిజంగా ఆర్తితో పిలిచాను. ఎందుకంటే మీరు ఉన్నారని నేను నమ్ముతున్నాను, ఇది పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. ఇన్ని రోజులు నేను నమ్మలేదు, కానీ సరే ఇది ఏమవుతుందో చూద్దాము అని నిజంగానే ఆ రోజు నేను నమస్కారం చేసుకుంటే ఒక పెద్ద షాక్ లాంటివి తగిలి అసలు నిద్రలోకి వెళ్ళిపోయాను.
ఏమైందో తెలీదు. తర్వాత రోజు మార్నింగ్ లేస్తే తలనొప్పి లేదు, టాబ్లెట్ లేదు, ఏమీ లేదు. అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందండి. అంటే సీవీవీ అంటే ఏం జరుగుతుంది మన లోపల అన్న స్టడీస్ దాని గురించి తెలుసుకోవాల్సిన ట్రై చేసినప్పుడు మాస్టర్ గారి లెక్చర్స్, డిఫరెంట్ లెక్చర్స్ వింటున్నప్పుడు అలా నెమ్మదిగా బోధపడ్డం. అసలు మనకి తెలిసింది నథింగ్ ఇంకా. అసలు ఇంకా ఇంపార్టెంట్ టేక్ అవే ఏంటంటే ఈరోజు మార్నింగ్ మీకు చెప్పినట్టు ఒకటి ఆ ప్రాబ్లం మనం రాకుండా ఉండాలంటే ఎలా ప్రార్థన చేయాలని చెప్పారు, నిరంతరం ఎలా చేయాలని చెప్పారు. దాంతోపాటు ఇంకో ఇంపార్టెంట్ టేక్ అవే ఏంటంటే షాక్ అయింది. తాతగారే సివివి గారి యోగంలో ప్రవేశం ఇప్పుడు చెందారంట. ఇంకా మనం ఎక్కడండి అసలు? ఇంకా మా అనంతకృష్ణ మాస్టర్ గారు చెప్పారంట, మనం ఇంకా పుట్టుండలేదేమో అన్నారంట. నిజమే, మనం పుట్టేసాము ఈ భూమి మీద, మాస్టర్ గారు ప్రేయర్ చేసేస్తున్నాము అనుకుంటున్నామేమో. ఇంకా రియల్ వరల్డ్లో అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటండి. ఇంకా మనం భ్రమలో ఉన్నామేమో అని నాకు అసలు మార్నింగ్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి అంటే వినగానే. అవును కదా, తాతగారే ఇంకా ప్రవేశం చెందారంటే ఇంకా మనం ఎక్కడున్నామని నిజంగా ఒకసారిగా ఇప్పటికి చాలామంది అనుకుంటాం, మనం ఇన్ని సంవత్సరాల నుంచి చేసేస్తున్నాము, మన అంత లేదు ఇంత లేదు అనుకుంటాం. ఏది పడితే అది అనుకుంటాం కదా. నథింగ్ అండి, నథింగ్. అంటే మనం ఆ స్థాయి ఏంటి, అలాంటి పరమ గురువులు కనీసం వాళ్ళ ధూళి కానీ వాళ్ళ నీడలో కానీ మనం ఇక్కడ ఉన్నాము అన్నానికి అలా తలుచుకుంటేనే మనం నిజంగా ఎంత అదృష్టవంతులో ఒకసారి మనం అందరూ రిమెంబర్ చేసుకోవాలండి ఇలాంటి డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు. అది ఎందుకో వాళ్ళకి అంత ప్రేమ అంటే అందరి మీద ప్రేమ లేదంటే అందరి మీద లేదని కాదు, మన మీదే ప్రేమ ఉందని అసలా కాదు. మనం ఆ ప్యూరిటీ లెవెల్స్లో ఏదో కొంచెం గొప్ప ఇది వరకు చేసుకున్న సాధనలో ఓకే ఇది కొంచెం ఎలిజిబుల్ కదా అనుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నామండి మనం. తర్వాత వెంటనే మాస్టర్ గారు కూడా చెప్పారు ఈ సాధనలో కొన్ని రోజులు ఫాలో అవ్వలేకపోలేము అనుకోండి, పర్లేదు వదిలేస్తారంట మాస్టర్స్. ఓకే వీడికి ఇంకా కొంచెం టైం పడుతుందిలే, తర్వాత వస్తాడులే. అది ఎంత టైమో తెలుసా? మాస్టర్ గారు సింపుల్గా చెప్తారు, ఇంకెన్ని వేల జన్మలు పడుతుందా అంటారు. అమ్మో, వేల జన్మలో కొన్ని లక్షల జన్మలో పట్టచ్చండి అండి మళ్ళీ మనం ఇందులోకి రావాలంటే. ఈ జన్మ అనే కాన్సెప్ట్ గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, అసలు ఉందా లేదా అనుకునేది. కానీ నేనైతే మాస్టర్ గారు లెక్చర్స్ విన్న తర్వాత ఇట్స్ ఆల్ హయ్యర్ సైన్స్ ఆఫ్ మ్యాన్ అని చెప్పేవారండి మాస్టర్ గారు దీన్ని. సో వీ మస్ట్ లెర్న్ సైన్స్ ఆఫ్ మ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సైన్స్ ఆఫ్ మ్యాన్ అని తెలుసుకున్నప్పుడు మనకి ఇవన్నీ బోధపడుతూ ఉంటాయి. అది కూడా వాళ్ళ అనుగ్రహంతోనే మనకు అవన్నీ బోధపడతాయి అని మన అందరి లైఫ్లో ఖచ్చితంగా తెలుసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టేక్అవేస్లో ఇది తాతగారే ఆ స్థాయిలో ఉన్నప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాం అందరూ తెలుసుకోవాలి. నిరంతరం సాధన చేయాలి ఖచ్చితంగా. ఆ థాట్ లెవెల్ కూడా మనకి ఎంతసేపు ఎలా ఉండాలంటే అమ్మగారు చెప్పింది ఆల్రెడీ, నేను అన్నీ అనుకునేవే వాళ్ళు చెప్పారు, మళ్ళీ ఒకసారి రిమెంబర్ చేసిన. ఈ అణువు మనది కాదు అసలు. ఇందులో ఈ అణువు మనది కాదు. చెప్పాను కదా, అంతా మనం అద్దెకి తెచ్చుకున్నట్టు మనం పోషించుకుంటున్నాం, మనం తింటున్నాం, మనం సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ లిటరల్గా చెప్పాలంటే నాట్ ఈవెన్ సింగిల్ ఆటమ్ ఈజ్ నాట్ అవర్స్. ఓకే, ఈ ప్రతి అణువు ఆయనకి సంబంధించింది. దీన్ని మీరే వాడుకోండి, డెవలప్ చేసుకోండి అని ఆయనకే సమర్పణ చెంది నమస్కరిస్తే ఆయన ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తారండి. ఇక్కడ మన ఆప్షన్స్ అనేవి పెట్టుకోకూడదు. ఓకేనా, మన ఆప్షన్స్ పెట్టుకుంటున్నామంటే గురువు కన్నా మనకే బాగా తెలిసినట్టండి. అందరూ ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మాస్టర్ గారు ఎప్పుడు అంటారు, గురువుని నువ్వు సెలెక్ట్ చేసుకుంటే గురువు గొప్పోడా నువ్వు గొప్పోడా అంటారండి కదా. ఇంకా మనం అనుకుంటాం ఈయనే మనం గురువు అనుకుంటాం, ఇంకా తెలియకపోవచ్చేమో మనకి. ఈ ద్వారా ఒక స్టెప్ ఎక్కాం కానీ ఇంకా అసలు మనకు ఎక్కడికి వెళ్ళాలో ఏంటనేది అసలు గురువు అనేది ఒక వెలుగు అనుకున్నప్పుడు అసలు ఇంకెవరు అని కూడా ఉండదు. మీకు నిత్యం దర్శనం అవుతూ ఉంటుంది, వీళ్ళ ద్వారానో వాళ్ళ ద్వారాలోనో దర్శనం అవుతూనే ఉంటుంది. మనం దాన్ని పట్టుకొని ముందుకు అడుగుజాడల్లో నడుస్తూనే ఉండాలండి. ఓకేనా, ఒక చిన్న ఎగ్జాంపుల్తో క్లోజ్ చేద్దాము. తాతగారు సరే ఓకే, ఇక్కడే పిచ్చోడ్లో కూడా తాతగారు లైక్ గురువుని ఎలా దర్శించాలి అన్న దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నా లైఫ్లో జరిగింది ఇది. సో లాస్ట్ టైం కూడా ఒకసారి పంచుకున్నాను, కానీ నిత్యం చెప్పుకోవాలనిపిస్తుంది నాకు ఇది. తాతగారు ఆశ్రమంలో ఉన్నప్పుడు నా లైఫ్లో ఇది అంతటికీ టర్నింగ్ పాయింట్ ఏంటంటే గురుచరిత్ర అనే పారాయణం జరిగిందండి. అది జరిగిన తర్వాతే వీళ్ళందరూ రావడం మొదలుపెట్టారు. అది కూడా నాకంతటి నేను ఓన్గా చేయలేదు. ఒక ఆంటీ నా పక్కన ఆంటీ, మా ఇంటి పక్కన ఉన్న ఆంటీ గురుచరిత్ర చదవమని చెప్పారు. నాకు అసలు నమ్మకం లేదు ఆ బుక్ మీద. ఆ బుక్ చదువుతున్నప్పుడు మరీ డౌట్స్, అసలు అంతా ఏంటి ఏవేవో చెప్తారు, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, అసలు గురువు ఇంత లేడు అంత లేడు ఎంత. సరే ఈ వారం రోజులు నమ్మి చదువుదాం, ఏదంటే అది ఓకే అనుకుని అలా ఓపిక్గా చదివానండి. అది చదివిన తర్వాత నాకు గాన్గాపూర్ వెళ్ళాలనిపించింది, వెళ్ళాను. ఆ రోజు ఒకటే దండం పెట్టుకుంది ఏంటంటే నాకు నిజమైన గురువు కావాలి. ఇంత చదువుతున్నాం, అన్ని హిస్టరీలు జోగ్రఫీలు పాలిటీలు అన్నీ చదువుతున్నాం, కానీ నా మైండ్ సాటిస్ఫాక్షన్ లేదు. వాట్ ఈజ్ దిస్
పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని తెలిసేవాళ్ళు కావాలనుకున్నప్పుడు అప్పుడు ఈయన ఆడియోలు వినడము, అప్పుడు ఈయన గురించి తెలుసుకోవడం జరిగింది. అండ్ దిస్ డే ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ మీ అండి గురుదర్శనం అనేది. ఎందుకంటే నా లైఫ్లో నేను తాతగారి దగ్గరికి వచ్చిన ఫస్ట్ రోజు కూడా ఇదేనండి. ఓకే, అది డిస్పెన్సరీ మాస్టర్ ఈకే గారు పరిచయం అయిన తర్వాత నాకు ఫస్ట్ చేయాలనిపించింది, సర్వీస్ చేయాలనిపించింది. సో అట్లాగా ఎవ్రీ సండే డిస్పెన్సరీకి వెళ్ళి సర్వీస్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఒకసారి విజయవాడలో ఉన్నప్పుడు ఇక్కడ తాతగారి ఆశ్రమం ఏదో ఉంది, ఇక్కడికి ఒకసారి వెళ్దాము రమ్మంటే తీసుకొస్తే మా నాన్నగారు తీసుకొస్తే వచ్చానండి. ఆ రోజు నైట్ యాక్చువల్గా అక్కడ డెకరేషన్స్ ఏవో జరుగుతున్నాయి, ఏదో అనుకున్నా. తర్వాత చూస్తే December 12th నైట్, అది December 13th మార్నింగ్కి ఈవెంట్కి రెడీ చేస్తున్నారు అక్కడ ఇక్కడ కూడా. ఆ రోజు నైట్ లోపలికి వెళ్ళి డెకరేట్ చేస్తున్నప్పుడు అందరూ ఎంతమంది లేరండి అసలు, ఒక 10 మంది ఎంతమంది. అందులో ఒక ఆంటీ ఉన్నారు, ఆవిడ నేను డెకరేట్ చేసేవాళ్ళం. నైట్ 12 అయిపోతుంది, మార్నింగ్ 6 కల్లా లేచిపోవాలి. అసలు మనం లేకపోతే అసలు తలనొప్పి వచ్చేస్తుంది. ఇవన్నీ ఎప్పుడు డెకరేట్ చేస్తాం అనుకున్నాం. మొత్తం దండలన్నీ వేసుకుని పడుకున్నాము. ఆయనకే దండం పెట్టాను, నాకు సంబంధం లేదు, మార్నింగ్ లేపే బాధ్యత ఇదే, ఏదొచ్చినా మీరే రెస్పాన్సిబుల్ అని. నైట్ విపరీతమైన వర్కింగ్ ఒకటి జరిగింది నాలో, ఒక అనుభవం. స్పైన్ మొత్తం తాతగారు ఇంక చాలు, నా వల్ల కాదు అసలు, నేను తట్టుకోలేకపోతున్నాను ఇదని ఆయనకి దండం పెట్టేశానండి. అసలు ఇంకా అసలు ఆ రోజు తెలిసింది, ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, ఇక్కడ ఈయన ఎవరో ఉన్నారు, తాతగారంట ఈయన ఎవరో ఉన్నారని. ఆ రోజు నుంచి తాతగారి గురించి చదవడం, తాతగారి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఏం తెలిసిందంటే, తాతగారు అంటే ఒకటే వర్డ్ అండి, ఏంటి, ప్యూర్ లవ్. లవ్ లవ్ ఎన్నిసార్లు చెప్పినా ఇన్ఫినైట్ లవ్. ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది, మాస్టర్ గారే నేర్పించింది ఏంటంటే, ప్రేమ ఇన్ని రకాలుగా, ఇంత బ్రాడ్గా, ఇంత వైడ్గా, యూనివర్సల్గా ఉంటుంది అని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఆ డెఫినేషన్ నాకు. సో అది తాతగారి దగ్గర జరిగిన ఎక్స్పీరియన్స్. అలాగే ఒకరోజు ఆశ్రమంలో గురుచరిత్ర పారాయణం ఒకసారి మధ్యలో చేస్తున్నప్పుడు, ఒక మంచి కోవిడ్ టైంలో ఒక అతను వచ్చాడండి. మొత్తం లాక్డౌన్ టైంలో ఎవ్వరు అసలు ఆశ్రమాన్ని కూడా ఎలా చేయట్లేదు అన్న టైంలో నేనుని రామకోటరెడ్డి గారు ఉన్నప్పుడు ఒక అతను వచ్చాడండి. అతను చూస్తే పిచ్చోళ్ళలా ఉన్నాడు. పిచ్చోళ్ళలా ఉంటే అసలు చూడడానికి భయం వేస్తుంది, దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుంది. మాయ అంటారు కదా, ఆయన వచ్చిన గుర్తుపట్టలే అనడానికి ఇదే ఎగ్జాంపుల్ అండి. సరే బయటే డోర్ క్లోజ్ చేసి బయటే ఉండండి అని చెప్పాము. విభూతి పొట్టలో ఇద్దాం అనుకున్నాం కానీ పిచ్చోడు కదా పాడేస్తాడు అనుకుని ఇవ్వలేదు. సరే ఏదో ప్రసాదం వాడి ఏదైనా తిన్నాక పెట్టమంటే, లక్కీగా రోజు నేను గురుచరిత్ర పారాయణ అయిపోయిన తర్వాత 2 పొట్లాలు తెచ్చుకున్నాను ఎవరికైనా పంచి పెడదామని. దారిలో క్వశ్చన్ చేసుకుంటూ వచ్చా, నువ్వు దత్తుడు కదా, నువ్వు వచ్చి తీసుకుంటావు కదా, వచ్చి తీసుకో అనుకున్నా. 12 గంటలకు ప్రేయర్ టైం అయిపోతుంది, నేను పంచిపెట్టే టైం లేదు, నువ్వు వచ్చి తీసుకుంటా అంటావు కదా, తీసుకో అనుకున్నా. వచ్చి కూర్చున్న తర్వాత నిజంగానే ప్రేయర్ అయిపోయిన తర్వాత మేము భోజనం చేసి, నేనేమనుకున్నా బయట తీసుకెళ్ళి పంచి పెడదామని అనుకున్నా. అబ్బాయి తర్వాత పంచి పెడదాంలే, పులిహోర సాయంత్రం బాగానే ఉంటుంది కదా, మనం తినేద్దాం లేదని ఫస్ట్ మేము తినేసాము. ఆ 2 పొట్లాలు అలాగే ఉంచా. నిజంగానే ఒక అతను వచ్చాడు, వచ్చి ఏమైనా పెట్టమన్నాడు. ఎక్కడో కొడుతుంది, సరే ఓ పొట్లం ఇచ్చాను. ఇంకా ఆకలేస్తుంది అన్నాడు, మళ్ళీ ఇంకో పొట్లం ఉంది, అది కూడా ఇచ్చేసాను. సరే అయిపోయింది కదా వెళ్ళిపోతాడు అనుకున్నాం. డబ్బులు ఇమ్మన్నాడు, 10 రూపాయలు ఇమ్మన్నాడు, దక్షిణ ఇమ్మన్నాడు. సరే అప్పుడు ఎక్కడో నాకు స్ట్రైక్ అయింది. ఒకసారి విన్నాను, ఈ దత్తుడు ఎలా వచ్చి ఎలా మాయ చేస్తూ ఉంటాడని. అయినా నమ్మలేకపోతున్నా, బయటికి వెళ్ళలేకపోతున్నా, కోవిడ్ కదా భయం. అతనేమో పిచ్చిగా ఉన్నాడు, బట్టలు సరిగ్గా లేవు, అసలు ఎలా పడితే డర్టీగా ఉన్నాడు ఆయన. సరే అని అనుకున్నాం. అతను పిచ్చోడా అనుకున్న ఆ రోజు నెగ్లెక్ట్ చేసాము. కానీ ఎందుకో కొంచెం గసరడం అది జరిగింది. కానీ బాధపడ్డాను, ఏంటంటే తప్పని చేసామేమో, తాతగారు అందరిలోని తాతగారిని చూడమన్నారు కదా, మనం తప్పని చేసామేమో అనుకున్నాం. కానీ నెక్స్ట్ డే నిజంగానే ఒకరికి డ్రీమ్లో కనబడి, ఆశ్రమానికి పిచ్చోళ్ళని వస్తే ఎలా చూసుకోవాలి బాబు గారు, మాస్టర్ గారు వస్తే ఎలా చూసుకుంటారు బాబు గారు అని క్వశ్చన్ చేయడం జరిగిందండి లైఫ్లో. ఆయనకి ఎవరో మేము చెప్పిన స్టోరీ తెలియదు, అసలు ఇక్కడ ఏం జరిగిందో ఆయనకి తెలియదు. కానీ ఆయన ఫోన్ చేసి రాత్రి ఆశ్రమంలో అయినా జరిగిందా అని అడిగారు. ఆయన అడిగితే నిజంగానే నిన్న ఇలా ఒకటి జరిగింది, పిచ్చోడు అనుకున్నాము, ఇలా కొంచెం దసరడం జరిగింది, అతన్ని మేము అర్థం చేసుకోలేకపోయామంటే, అప్పుడు తాతగారు ఈ క్వశ్చన్ అడిగారు అంటే అప్పుడు అర్థమైంది, అక్కడ వచ్చింది ఎవరో గారు తాతగారే అని చెప్పి. సో దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిరంతరం అందరిలోని కూడా ఎల్లప్పుడూ మాస్టర్ గారిని, తాతగారిని దర్శించడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు. దీన్నే సుదర్శనం అంటారండి. ఏమంటారు? సుదర్శనం. అందరిలోని ఇదే అన్నిటికీ కీ. నేను తెలుసుకున్నది ఏంటంటే, అన్నిటికీ కీ ఏంటంటే, ఆ యోగమైన మీరు ఆ ప్రేమతత్వంలోకి ఎంటర్ అవ్వాలన్నా కీ ఏంటంటే సుదర్శనం. అందరిలోని మాస్టర్ గారి వెలుగుని దర్శించి ఆయనకి కావాల్సింది ఏదో మనం చేయగలిగితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్స్. ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు తాతగారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ వాసుదేవ.